నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం పలు సమస్యలతో కార్యానికి వచ్చిన ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుని త్వరితగతిన పూర్తయ్యే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా వివరించారు. త్వరలోనే అర్హులైన వారికి ప్రభుత్వం నుంచి ఇళ్ల స్థలాలు, టిడ్కో ఇల్లు వచ్చేలాగా కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో అడపా ప్రసాద్, పైబొన్న వెంకటరామయ్య, పాలూరు వెంకటేశ్వరరావు, చాపల రమేష్, బైనపాలెపు ముఖేష్ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలో ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ భవనంలో అధ్యక్షుడు బి హరికుమార్ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో జూలై 18 నుండి నేటి వరకు చెల్లించవలసిన డిఆర్పిఆర్సి బకాయిలు కొత్త పిఆర్సి వచ్చేలోగా 30% ఇంటీరియం రిలీఫ్ చెల్లించాలని కోరారు. క్వాంటమ్ ఆఫ్ పునరుద్ధరణ చేయించాలని, నగదు రహిత ఆరోగ్య ప్రభుత్వ ఈహెచ్ఎస్ కార్డ్స్పై పూర్తిగా అందించాలని కోరారు. మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు వెంటనే చెల్లించాలని, మెడికల్ బిల్లుల పరిధిని 2 లక్షల పరిధి నుండి 5 లక్షల వరకు పెంచాలని కోరారు. కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ రికవరీ విధానం అతి త్వరలో ప్రభుత్వం వారిని ఒక నిర్దిష్టమైన ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ తీర్మానం చేశారు. డిసెంబర్ 17న ఆల్ ఇండియా పెన్షనర్ డే మహోత్సవాన్ని జరుపుకోవాలని తీర్మానించారు. కార్యక్రమంలో దాసం నాగేశ్వరరావు, కె బాలకృష్ణ, వైవిఎ సత్యనారాయణమూర్తి, గరికపాటి సుబ్రహ్మణ్య శర్మ, ఎండి భాషా, జీవి రంగారావు, కె రామకృష్ణ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఒక పక్క తుఫాను వాతావరణం, మరోపక్క ముమ్మరంగా వరి కోతలు జరుగుతున్న సమయంలో రైల్వే గేటు మూసివేయడం రైతులకు పెద్ద సమస్యగా మారిందని పలువురు రైతులు వాపోయారు. ఉండి ఆకివీడు రైల్వే గేటు పనుల నిమిత్తం 10 రోజుల పాటు మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఉండి రైతులు ధాన్యం తోలాలంటే రైస్ మిల్లు గేట్ అవతల వైపు నుండి ఆక్వీడ్లో ఉండడం వల్ల ఇబ్బందులు గురవుతున్నామని అన్నారు. గేటు వేయడం వల్ల 10 కిలోమీటర్ల దూరం నుండి సుమారు 20 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధులకు, రెవెన్యూ ఆఫీసర్లకు మా రైతాంగం తరపున చిన్న విన్నపం. ఎన్నో ఒడిదుడుకి ఓర్చుకొని, ఎన్నో కష్ట నష్టాలకు ఎదుర్కొని ఈ సంవత్సరం అకాల వర్షాలతో చాలా ఇబ్బంది పడ్డ రైతాంగం ఆఖరికి వచ్చేటప్పటికి ఓ పక్కన తుఫాను వాతావరణం జరుగుతుండగా, ఓ పక్కన మాసులు ముమ్మరంగా జరుగుతుండగా ఉండి నుంచి భీమవరం ఆకివీడు వెళ్ళే రైల్వే గేటు మరమ్మతుల నిమిత్తం ఇదే సమయంలో పెట్టడం వల్ల ఇక్కడ నూర్చిన ధాన్యం, మాసులు చేసిన ధాన్యం మొత్తం కూడా ఆకివీడు ప్రాంతంలో ఉన్న మిల్లులకే ఇక్కడి నుంచి ఎగుమతి చేస్తూ ఉంటారు. రైతులకు కానీ అటు రవాణాకు కానీ చాలా ఇబ్బంది. దయచేసి అత్యవసరం కాకపోతే కొన్నాళ్ళు వాయిదా వేసి ప్రస్తుతం గేటు తెరిపించి మాసులు అయిన తర్వాత మరమ్మతులు పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాం. దయచేసి ఈ విషయం మీద ప్రజాప్రతినిధులు, రెవెన్యూ ఆఫీసర్లు దృష్టి సారించవలసిందిగా కోరుచున్నాం. ఇటు గేటు మీదకి వెళ్తే 10 కిలోమీటర్లు మాత్రమే, అది కూడా జాతీయ రహదారి అవడం వల్ల చాలా త్వరగా ఇక్కడి నుంచి ధాన్యం చేరుకుంటుంది. అదే ఒక ట్రాక్టర్లో వచ్చి 20 టన్నులు వేసుకెళ్ళడానికి సరైన రోడ్లు లేవు. అలా భీమవరం వెళ్ళి భీమవరం నుంచి 20 కిలోమీటర్లు తిరిగి వెళ్ళడం వల్ల చాలా వ్యయ ప్రయాసాలకి పరచవలసి వస్తుంది. రైతే భరించుకోవాలి కిరాయి. ఎప్పుడో వేస్తా అన్నారు, వాళ్ళ లెక్కల ప్రకారం వేస్తారు తప్ప ఈ అదనపు వ్యయం వేయరు. అందులోని ఇప్పుడున్న వాతావరణంలో ఎంత గమ్మున వెళ్తే అంత త్వరగా ధాన్యం రైతులది మిల్లుకు చేరుకుంటుంది. 20 కిలోమీటర్లు వెళ్ళాలంటే ఒక ట్రిప్ వేసే ఒక ట్రాక్టర్ 2 రోజులు పడుతుంది. దయచేసి ఈ విషయం మీద శ్రద్ధ పెట్టవలసిందిగా. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రానున్న 2 రోజుల్లో వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికల ఆదేశాల నేపథ్యంలో జిల్లాలో రైతులను అప్రమత్తం చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ పి ప్రశాంతి జాయింట్ కలెక్టర్ చిన్నరాముడితో కలిసి పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ, రానున్న 2 రోజుల్లో వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికల ఆదేశాల నేపథ్యంలో జిల్లాలో రైతులను అప్రమత్తం చేయడం జరిగిందని అన్నారు. రైతులు ధాన్యం తడిచిపోకుండా అవసరమైన 10,100 టార్పాలిన్లు సిద్ధంగా ఉంచడం జరిగిందని తెలిపారు. రైతుల వద్ద 600, బహిరంగ మార్కెట్లో 14,000 టార్పాలిన్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. సో ఈస్ట్ గోదావరి జిల్లా వరకు మనకి ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ప్యాడీ అనేది ఏమి ఇబ్బందులు లేకుండానే జరుగుతుంది. యాక్చువల్గా ఈ మధ్యకాలంలో వచ్చిన హెవీ రైన్స్కి మనము ఎగ్జాక్ట్గా హిట్ కాలేదు. అంటే దానికన్నా ముందు మన దగ్గర హార్వెస్టింగ్ అయింది, తర్వాత కొన్ని మండలాల్లో దాని తర్వాత హార్వెస్టింగ్ అవ్వడం.
సో మనకి డ్యామేజ్ పోతే రెయిన్స్ వలన ఇనండేషన్ కానీ చాలా చాలా తక్కువ. అయితే మనకి కొన్ని జిల్లాల్లో కొంచెం రెయిన్స్ పడడము, అదర్వైజ్ క్లౌడీ వెదర్గా ఉండడం వలన మిషన్ కటింగ్ ఎక్కువ చేసి ఒకేసారి ప్యాడీ ప్రొక్యూర్ చేయాల్సిన అవసరం వచ్చింది. సో అది చూసుకొని మన జిల్లాలో కూడా రైతులు ఆందోళనకి గురి కావచ్చు అనే ఉద్దేశంతో మీ ద్వారా రైతులందరికీ తెలియజేస్తుంది. యాక్చువల్గా అయితే మనకి ఈ ఖరీఫ్కి మన జిల్లాలో మనకి ఇచ్చిన టార్గెట్ ప్రొక్యూర్మెంట్ ఇంత చేస్తే బాగుంటుంది అని 2,30,000 MTs వరకు మనకి టార్గెట్ ఇవ్వడం జరిగింది. అందులో మనము ఈ రోజుకి 2.3 lakhs అనేది చేసేయడం జరిగింది. అంటే మనం ఇంకా ప్రొక్యూర్ చేయాల్సింది చాలా తక్కువ ఉంది. దాంతోపాటుగా ఇంకా కొంత హార్వెస్టింగ్ రావచ్చు కాబట్టి మనము మన టార్గెట్ని ఎన్హాన్స్ చేస్తే బాగుంటుంది అనే ప్రపోజల్స్ కూడా మనం పంపించడం జరిగింది. దీంతో పాటుగా మన దగ్గర అవుట్ సైడ్ సేల్ కూడా చాలా బాగా జరిగింది. ఆల్మోస్ట్ మనం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన ఫిగర్స్ ప్రకారం 54,000 వరకు అవుట్ సైడ్ సేల్ జరిగింది. అంటే బయట మార్కెట్కి మేబీ మంచి వెరైటీస్ ఇవన్నీ కూడా వెళ్ళాయి. సో ఇందులో మనం చేయాల్సిన పేమెంట్ అనేది 467 crores మనము ఫార్మర్కి పేమెంట్ చేయాలి. అందులో 420 crores అనేది వితిన్ ద 48 hours వాళ్ళకి క్రెడిట్ అయిపోయింది. దానివల్ల మనకి బయటకు వెళ్ళే ఫార్మర్ కూడా ఇప్పుడు ప్రొక్యూర్మెంట్కి వచ్చేద్దామని ముందుకు వస్తూ ఉన్నారు అనమాట. దో దెర్ ఈజ్ అ హై వాల్యూ ఫర్ హిమ్, ఇట్ ఈస్ వెరీ ఈజీ. మన జిల్లాలో చూసుకుంటే 48 hours బియాండ్ ఒక్క పేమెంట్ కూడా జరగలేదు. అన్ని పేమెంట్స్ కూడా మనం 48 hours లోపే మనం చేసాం. సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడాది నిర్వహించే ఫ్లాగ్ డే నిధికి ప్రతి ఒక్కరూ తమ వంతుగా విరాళాలు సేకరించి జమ చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జిల్లా ప్రజలకు, ప్రభుత్వ ఉద్యోగులకు, విద్యార్థులకు పిలుపునిచ్చారు. సాయుధ దళాల పతాక దినోత్సవం ఫ్లాగ్ డే సందర్భంగా శనివారం కలెక్టర్ ఛాంబర్లో సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్లాగ్ డేకి నిధికి విరాళాల సేకరణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ రక్షణలో సాయుధ దళాల పాత్ర వెలకట్టలేనిదని అన్నారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు కోల్పోయిన సైనికులను స్మరించుకునేందుకు ప్రతి ఏటా డిసెంబర్ 7వ తేదీన దేశవ్యాప్తంగా ఫ్లాగ్ డే నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఫ్లాగ్ డే నిధికి విరాళాలను డిజిటల్ చెల్లింపుల ద్వారా జరపాలని కోరారు. పీజీఆర్ఎస్ మీకోసంలో ప్రజల నుండి వివిధ సమస్యలపై స్వీకరించే అర్జీలను నిర్ణీత కాల వ్యవధిలోనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ మీకోసం కార్యక్రమంలో కలెక్టర్ పి ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు, డిఆర్ఓ టి సీతారామూర్తి, కేఆర్ఆర్సి ఎస్టీసీ ఎస్ భాస్కర్ రెడ్డి, డిఎల్డిఓ పి వీణాదేవితో కలిసి ప్రజల నుండి 178 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి డిస్పోజ్ చేయాలని అన్నారు. ప్రజలు అందజేసే అర్జీలలో అధిక శాతం మండల స్థాయిలోనే పరిష్కారం లభిస్తుందని, అర్జీలను అందజేసేందుకు వ్యయ ప్రయాసాల కోర్చి ఇక్కడికి రావద్దని అర్జీదారులకు సూచించారు. ఆక్రమణకు సంబంధించిన భూముల గుర్తింపు సమగ్ర నివేదిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ ఛాంబర్లో జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు, మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గుల్తో కలిసి పట్టణ ప్రాంతంలోని అన్యాక్రాంత భూములపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఆక్రమణలకు సంబంధించి భూముల గుర్తింపు సమగ్ర వివరాలు అందజేయాలని పేర్కొన్నారు. గోపాల్ నగర్ పుంత పట్టాలు, ఇందిరానగర్ 45వ వార్డు ఇరిగేషన్ స్థలం పట్టాలు, 46వ వార్డు శానిటోరియం పట్టాలు, సర్వే నెంబర్ 43/1, 43/2, 47/1, 48/2లలో డంపింగ్ యార్డులకు చెందిన ఆక్రమణల గుర్తింపు, పట్టాల సర్వే, రెవెన్యూ రికార్డుల ప్రకారం హక్కులు కలిగి ఉన్నది లేని అధ్యయనం చేసి నివేదిక అందజేయాల్సి ఉందని తెలిపారు. రాజమహేంద్రవరం దోపి ఘాట్స్ వద్ద 8 బోట్లు, కొవ్వూరు వైపు ఎలినమ్మ ఘాట్ వద్ద 10 బోట్ల ద్వారా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న బోట్లను సోమవారం జాయింట్ కలెక్టర్ చినరాముడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి 18 బోట్లను సీజ్ చేశారు. రైల్కమ్ రోడ్డు గ్రామన్ బ్రిడ్జి సమీపంలో ఇసుకను తీయరాదని నిబంధనలు ఉన్నప్పటికీ కొందరు బోట్మెన్ సొసైటీ వారు వారికి కేటాయించిన ప్రదేశాల్లో ఎక్కువగా నీరు ఉందని సాకు చెబుతూ నిబంధనలకు విరుద్ధంగా రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి గ్రామన్ బ్రిడ్జి సమీపంలో అక్రమంగా ఇసుక తీసి తరలిస్తున్న 18 బోట్లను సీజ్ చేశారు.
ఇసుకను అక్రమంగా తరలిస్తున్న బోట్మెన్ సొసైటీ సభ్యులపై క్రిమినల్ కేసు నమోదు చేయడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు. ఈరోజు ఉదయం సమాచారం తెలిసిన వెంటనే మా సిబ్బంది ఏడి మైనింగ్, అలాగే అగ్రికల్చర్ డిఈ గారు, అలాగే డి ఇరిగేషన్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ గారు, అలాగే వాళ్ళ సిబ్బంది మొత్తం అందరూ కూడా ఉదయం తెలిసిన వెంటనే 4 గంటలకు ఈ మన గోదావరి రివర్లో రావడం జరిగింది. అయితే ఈ 2 నదుల మధ్య బ్రిడ్జిల మధ్యన ఒకటి రైల్ కమ్ బ్రిడ్జిను, తర్వాత రెండోది వచ్చేసి హేవలాక్ బ్రిడ్జిలు రెండింటి మధ్యన ఎలాంటి ఇసుక తోలడానికి అనుమతి లేవు, పర్మిషన్ కూడా లేదు. అయినప్పుడు కూడా వీళ్ళకు తెలిసి, వాళ్ళు కూడా తెలుసు ఆ 2 మధ్యన ఇటు నుంచి చూస్తే 500 కిలోమీటర్లు, అక్కడ నుంచి చూస్తే 500 మీటర్లు, ఇక్కడ నుంచి 500 మీటర్లు, అటు నుంచి 500 మీటర్లు కవర్ అవుతుంది. కాబట్టి ఆ 2 నదులు, 2 బ్రిడ్జిల మధ్య ఎలాంటి ఇసుక తోయకూడదు. అయినప్పుడు వాళ్ళకి తెలిసి కూడా వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు. కాబట్టి మాకు సమాచారం తెలిసిన వెంటనే మేము నిఘా పెట్టుకొని వాటందరూ కూడా దాదాపు 8 బోట్లను సీజ్ చేయడం జరిగింది. కాబట్టి వాటికి తదుపరి చర్యను మేము సంబంధిత ఎస్హెచ్ఓ గారికి చెప్పడం జరిగింది. మైనింగ్ అలాగే ఇరిగేషన్ శాఖలకు సంబంధించిన సెక్షన్ల ప్రకారం వాళ్ళకి చర్య తీసుకోకూడదు. రాష్ట్ర శాసన మండలి తూర్పు పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల్లో అభ్యర్థి బొర్రా గోపిమూర్తి అవసరమైన కోటాకు మించి ఓట్లు సాధించి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. సోమవారం జేఎన్టీయూ కాకినాడ ప్రాంగణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లైబ్రరీ గ్రౌండ్ ఫ్లోర్లో ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ, ఎన్నికల పరిశీలకులు కె హర్షవర్ధన్, రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో నిర్వహించారు. 14 టేబుళ్లపై ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ మధ్యాహ్నం 1 గంటకే పూర్తయింది. ఈ ఎన్నికల్లో మొత్తం పోలైన 15,494 ఓట్ల లెక్కింపులో 814 చెల్లని ఓట్లు పోను మిగిలిన 14,680 వాలిడ్ ఓట్లలో బొర్రా గోపిమూర్తికి 9,165 ఓట్లు తొలి రౌండ్లోనే లభించాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన ఇతర అభ్యర్థులు గంధం నారాయణరావుకు 5,259, దీపక్ పురుగుకు 102, నామన వెంకటలక్ష్మికి 81, డాక్టర్ నాగేశ్వరరావు కవలకు 73 ఓట్లు లభించాయి. వ్యాలిడ్ ఓట్ల ఆధారంగా నిర్దేశించిన కోటా సంఖ్య 7,341 కాగా దీనిని మించి బొర్రా గోపిమూర్తికి తొలి రౌండ్ డీటెయిల్డ్ కౌంటింగ్లోనే 9,165 ఓట్లు లభించడంతో ఎన్నికల కమిషన్ ఆమోదంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ కాకినాడ ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికలు ప్రకటించి ధృవపత్రాన్ని అందజేశారు. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి మీడియాతో మాట్లాడుతూ తన పట్ల అపార అభిమానం, నమ్మకంతో తనను ఎమ్మెల్సీగా గెలిపించిన ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలిపారు. దేశ ప్రగతిలో విద్యారంగ పాత్ర అత్యంత కీలకమైందని, ఉపాధ్యాయులు విద్యారంగ సమస్యలపై రాష్ట్ర శాసనమండలిలో చర్చించి పరిష్కరించేందుకు కృషి చేస్తారని తెలిపారు. వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, పలువురు ప్రముఖులు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ గోపిమూర్తికి అభినందనలు తెలిపారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. దేశవ్యాప్తంగా డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ చదువుతున్న విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఫీజు రింబర్స్మెంట్ వసతి దీవెన డబ్బులు విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఏలూరు కలెక్టరేట్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్కు సోమవారం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి శివకుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్ర మధులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ చదువుతున్న విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ 2,100 కోట్లు, వసతి దీవెన 1,400 కోట్లు పెండింగ్లో ఉన్నాయని, తక్షణమే వాటిని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రతి సంవత్సరం విద్యార్థులకు సంబంధించి 4 క్వార్టర్ల రూపంలో డబ్బులు జమ అయ్యేవని, గత సంవత్సరం విద్యార్థులు కేవలం 1 క్వార్టర్ మాత్రమే విడుదలయ్యి మిగతా 3 క్వార్టర్లు విడుదల కాలేదని తెలిపారు. ఏఐసిసి మాజీ అధ్యక్షురాలు, పార్లమెంట్ సభ్యురాలు సోనియా గాంధీ 78వ జన్మదినాన్ని ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా రాజనాల మాట్లాడుతూ సోనియా గాంధీ భర్త మాజీ ప్రధాని రాజీవ్ మరణాంతరం పార్టీని తన బుద్ధస్కంధాలపై వేసుకొని తిరిగి పార్టీని కేంద్రంలో అధికారంలోకి తీసుకొచ్చిన వీరవనితని, పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ప్రధానమంత్రి పదవి తీసుకోకుండా తను కానీ తన కుమారుడు రాహుల్ గాంధీని కానీ దూరంగా ఉంచి ప్రధానమంత్రిగా ఆనాడు 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ను కొనసాగించి పదవీకాంక్ష లేని రాజకీయ నాయకురాలుగా ఖ్యాతి గడించిందని, భవిష్యత్తులో భగవంతుడు ఆవిడికి ఆరోగ్యంగా ఉండాలని, పార్టీకి దేశానికి తగు సూచనలు ఇవ్వాలని ఆయన ఆకాంక్షించారు. ఈనాటి బంగారు మాట. కోపాన్ని అణుచుకోలేని వాడు ఎప్పటికీ వివేకంతుడు కాలేడు.
మహాత్మా గాంధీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.